గాడు అస్సలే దేడిదమాగాడు. దాన్ని పోయే దరిద్రాన్ని నెత్తికి పూసుకుంటాడు. పుష్ప అంటే నేషనల్ అనుకుంటేవా ఇంటర్నేషనల్ అంటే మాధురి గారు మీరు డాన్స్ బాగా చేస్తారు కదా, సో ఒక్కసారి మాకు ఏం వాడకమయ్యా? అబ్బో బాగా వాడుతున్నావు కదా. సార్ అక్కడ పువ్వు ఉంది, ఎదురుగా శ్రీనివాస్ గారు ఉన్నారు. ఇప్పుడు మీరు ఒక డాన్స్ రూపంలో శ్రీనివాస్ గారికి మీ ప్రేమను ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటే అలా చేస్తారు. కామాంధుడు ఆడది కనబడితే చాలు బుద్ధి పాలించుకోడు. ఈ సారీలో క్లాసికల్ డాన్స్ అవి కష్టం అనుకుంటా. మీకు విషయం తెలుసా, ఇలాంటి డాన్స్ వేస్తే అతనికి ఇంకా ఉన్న ప్రేమపై కోపం వస్తుంది. సేమ్ టు సేమ్. ఎన్నో రకాల ప్రేమ ఎక్స్ప్రెస్ చేసే భరతనాట్యం పాటలు ఏమైనా ఉంటే పట్టండి. ఏదే అవునా, ఒకసారి సాంగ్ ప్లే చేయండి. వెంట పడద్దు మరో నా వెంట పడద్దు మరోని మొత్తుకుంటుంటే కామన్ సెన్స్ లేదురా. కామెడీ చేసుకోకి కేజీఎఫ్ ఎలివేషన్స్ అవసరమా భయ్యా మనకి? మీరు చెప్పేస్తారా? నేను చూస్తాం. మన ఊర్లో ఆడికంటే పెద్ద యదవ పొరంపోకు ఎవరున్నారు? చూస్తున్నారా నిద్ర ఎలా వస్తుంది? పవర్ యాక్షన్ ఇటు అంటున్నావేంట్రా? పవర్ యాక్షన్ క్లాసిక్. ఓకే ఓకే. నువ్వు వేసే యాశాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందేంట్రా? మాధురి గారు ఆమె నృత్యంలో పాటలో ఎక్స్ప్రెస్ చేసే లవ్ ని మీరు రిసీవ్ చేసుకుంటారు. రిసీవ్ చేసుకుంటారు. ఇదో లైలా ఆడు మధురం కిరాణా కొట్ల కిరసనాలు అమ్ముకుని యాదవా వేసేసాడు, బాగా వేసేసాడు. తరిగడ దిత్తి తరిగడ తోం తరిగడ నన్నం తరిగడ. బ్లడ్ వచ్చేసింది రాయడు. వెళ్ళి 10 నిమిషాలు పెట్టి టెస్ట్ చేసుకో. లేత లేత లవ్ స్టోరీ. అరే నీ అబ్బా ఇదేంటది? ఇక్కడ సీన్ లో కూడా ఇక్కడ సీన్ లో కూడా ఇక్కడ సీన్ లో కూడా ఇక్కడ సీన్ లో కూడా మిగల్చకుండా ఊట్ చేయండి, మిగల్చకుండా పీల్ చేయండి, సిగ్గు లేకుండా తినండి. అదే సిగ్గు పడకుండా తినండి తినండి. ఇప్పుడు తలుచుకుంటే తమాషాగా ఉంది. నేనున్నానే పెద్ద ఎర్రుణ్ణి. నేను హట్ అయ్యాను ఇప్పుడు. అంత సీన్ ఉందండి. బొంగు ముద్దు పెట్టుకుంటారా? పెట్టుకున్నాం. శ్రీనివాస్ గారు జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్ గా తీసుకున్నాను. ఆగాగు. ఏమంటివి జాతి నెపమున సూత సుతుడు ఇందు నిలువ అర్హత లేదందువా. ఏం మనిషి అయ్యా కదా. ఏల మట్టి కుండలో పుట్టిదివి కదా, నీది ఏ కులము. బాగా చెప్పారు. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? You respect and take respect. I respect. ఇంత మంచివాడి మీద కంప్లైంట్ చేయడానికి నీకు నోరెలా వచ్చిందయ్యా? వివాహ చట్టంలో ఎలా ఉండాలి అలా ఉండాలి నీతులు చెప్పారు. ఇప్పుడు మీరు ఇలా చేసేసరికి ఇప్పుడు ట్రోల్స్ గురవుతున్నారు. ఏం చేద్దామంటావు మరి? మీ అపవిత్ర బంధం ఇది, ఏం పెళ్లి చేసుకోలేదు, ఏం లేదు. ఇంట్లో ఉన్న టీవీల్లో కూడా సినిమాలు వస్తాయి కదా అని థియేటర్కి వెళ్ళటం మానేస్తామా బాబు? ఏ మానవుడికి కూడా ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితులు రాకూడదు సార్. అవసరమా అధ్యక్ష? నిజమే కదా. మాది అపవిత్రమైన బంధం అని చెప్పడానికి మీరెవరండి? కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. కరిగిపోయాను కర్పూర వీణ సాంగ్ పాడి ఒక డాన్స్ కూడా చేశాను. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? ఆ మాట నువ్వు చెప్పకూడదు. కంట్రోల్ ఎవరు చాలు. వాడు పాపాను ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు ఎంత ఘోరం జరిగిపోయిందిరా. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి.